ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న రాధాకిషన్ 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్నాడు రాధాకిషన్. ఈయన 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లుగా గుర్తించారు అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. అంటే 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించారు. ఇంకా లోతైన విచారణ చేస్తున్నారా అధికారులు? ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? అరుణ, తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇటీవల అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడవుతా ఉన్నాయి. అయితే 2018, 2023 సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలీస్ వాహనాల్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నగదంతా కూడా తీసుకెళ్లాం. ఏదైతే రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి చెందినటువంటి కంపెనీ నుంచి అతనికి కూడా పోలీస్ వాహనంలోనే డబ్బులు చెల్లించామంటూ కూడా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. మరోపక్క దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆ నగదుకు సంబంధించి ఎవరైతే ప్రత్యర్థుల నగదు ఉందో బీజేపీ అభ్యర్థుల పోటీ చేసినటువంటి రఘునందన్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించి ₹1 రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనుచరుల దగ్గర దాదాపు ₹3.5 కోట్ల స్వాధీనం పరచుకునే దానికి సంబంధించి కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ రాధాకిషన్ రావు అండ్ టీం ఈ డబ్బులు పట్టుకోవడం జరిగింది. మరోపక్క 2018 సంబంధించి షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య సిమెంట్ ఆనంద్ ప్రసాద్ దగ్గర దాదాపు ₹70 లక్షల నగదు కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కీలక అంశాలు. మరోపక్క రాధాకిషన్ రావు సంబంధించి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత 2020లో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు టాస్క్ ఫోర్స్లో పూర్తిగా హైదరాబాద్ కమిషనరేట్లో పరిధిలోటువంటి డీసీపీగా పనిచేస్తూ కూడా హైదరాబాద్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా రాధాకిషన్ రావు అండ్ టీం ప్రయత్నాలు సాగించింది. ప్రభాకర్ రావు ఎస్ఐబిలో తన అనుచరులతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా నియమించుకున్నాము. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేశామని రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టుగా చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. 8 సార్లు అధికార పార్టీ నగదు పోలీస్ వాహనాల్లో మేము తరలించామని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, సినిమా స్టార్లకు సంబంధించి మరికొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశాం. ఇదంతా కూడా ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేమంతా నడుచుకున్నామంటూ కూడా ప్రస్తుతం అయితే ఒక సంచలనమైనటువంటి విషయాలు కూడా వెల్లడించారు. ప్రభాకర్ రావును కూడా త్వరలోనే కస్టడీ తీసుకున్నారు. ఇక భుజంగరావు ఎవరైతే ఉన్నారో తిరుపతి అన్నలు వీళ్ళిద్దరు కూడా కమిషనరేట్ వైజ్గా కూడా హైదరాబాద్ నగరాన్ని పంచుకొని ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం వాళ్ళది 4వ రోజు కస్టడీ రోజు కొనసాగుతుంది. రాధాకిషన్ రావు కస్టడీ పైన కూడా ఈరోజు రేపు వాయిదా పడింది. రాధాకిషన్ రావును కూడా 10 రోజుల కస్టడీ కోరారు. కోర్టు వారం రోజుల వరకు కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కేసులో ఐజీ ప్రభాకర్ రావు కూడా రేపు లేదా ఎల్లుండి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రిమాండ్ రిపోర్ట్ సంచలన అంశాలకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలు కూడా, ఒక కీలక నేతల పేర్లు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి సారించి విచారణ జరపబోతా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.